హైదరాబాద్ తలుకు బెలుకుల నగరం ఒకవైపు మెట్రోపాలిటన్ కల్చర్ మరోవైపు ట్రాఫిక్ సందడితో ఉంటుంది. ఈ ట్రాఫిక్ సందడే ఇప్పుడు నగర ప్రజలకు అతిపెద్ద తలనొప్పిగా మారింది. కేబీఆర్ పార్క్ నలువైపులా ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నడుం బిగించింది జీహెచ్ఎంసీ. జీహెచ్ఎంసీ అమలు చేయనున్న ప్రణాళికపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్. నగరం నడిపొడ్డున జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న కేబీఆర్ పార్క్ నలువైపులా వాహనాల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలతో 6 జంక్షన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ కొత్తగా స్టీల్ ఫ్లైఓవర్, అండర్ పాస్లు రానున్నాయి. పరిపాలనా అనుమతులకు సంబంధించి జీవోను సైతం జారీ చేసింది ప్రభుత్వం. హైదరాబాద్ మహానగరంలో ఉన్న జంక్షన్లలోకెల్లా అత్యంత ప్రధానమైన జంక్షన్ కేబీఆర్ జంక్షన్ అని చెప్పొచ్చు. ఈ కేబీఆర్ చుట్టూ ఒక మణిహారంలా 6 జంక్షన్లు, 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లు రాబోతున్నాయి. దీని ప్రకారం మొత్తం కూడా పక్కా ప్లాన్ చేసింది. అయితే గతంలో అనుకున్న ప్రణాళిక కన్నా సరికొత్త ప్రణాళికతో ముందుకు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సర్కార్ అని చెప్పొచ్చు. గతంలో 826 కోట్లు అనుకున్న బడ్జెట్ తాజాగా దాన్ని 1200 కోట్లకు పెంచి గతంలో నిర్మాణాల కన్నా కూడా ఇప్పుడు స్టీల్ బ్రిడ్జిలతో ఫ్లైఓవర్లు నిర్మించాలని ప్రణాళిక అయితే పెట్టుకుంది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో భాగంగా ఈ డెవలప్మెంట్ ప్లాన్ కు పునాది పడింది. హెచ్సిటీ ప్రోగ్రామ్ గా పిలుస్తున్న ఆ ప్లాన్ లో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నమూనా చిత్రాలను జీహెచ్ఎంసీ ఇప్పటికే విడుదల చేసింది. 2 ప్యాకేజీల వారీగా పనులు చేపట్టనుంది. జీహెచ్ఎంసీ అమలు చేయనున్న ప్రణాళికతో హైదరాబాద్ ముఖ చిత్రమే మారిపోనుంది. మొదటి ప్యాకేజ్ కింద 2 జంక్షన్లను అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా 2 ఫ్లైఓవర్లు, 3 అండర్ పాస్లు నిర్మించనుంది. ఇక రెండో ప్యాకేజీలో 4 జంక్షన్లను అభివృద్ధి చేయనుంది. ఇందులో 4 ఫ్లైఓవర్లు, 4 అండర్ పాస్లు ఉండనున్నాయి. నిర్మాణాలు పూర్తయితే కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యకు ఇక చెక్ పడనుంది. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ మీదుగా హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, యూసుఫ్గూడ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి ఇబ్బందులు తొలగనున్నాయి. డైరెక్ట్ గా చూసుకుంటే యూసుఫ్గూడకు వెళ్లే మార్గంలో ఒక 2 లైనర్ ఫ్లైఓవర్ రాబోతుంది. దీంతో మియాపూర్, కుకట్పల్లి మిగతా ప్రాంతాలకు వెళ్ళడానికి మార్గం సుగమం కాబోతుంది. దీంతోపాటు నాకు రైట్ సైడ్లో ఇక్కడ చూసుకుంటే కనుక రైట్ సైడ్లో ఇక్కడ పెద్దమ్మ గుడి వస్తుంది. ఆ తర్వాత మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్ వెళ్ళే మార్గాలకు ఇక్కడ 4 లైనర్ ఫ్లైఓవర్ రాబోతుంది. ఈ 4 లైనర్ ఫ్లైఓవర్ని తిరిగి ఇక్కడ పంజాగుట్ట వెళ్ళే ముగ్దా సెంటర్కు కనెక్ట్ చేయబోతున్నారు. అలాగే ఇక్కడ 2 అండర్ పాస్లు రాబోతున్నాయి వైట్ జంక్షన్ ఆకారంలో. ఒకటి ఇక్కడ యూసుఫ్గూడకు వెళ్ళే అండర్ పాస్లో 2 లైనర్ గాను, అదేవిధంగా పంజాగుట్ట మార్గంలో వెళ్ళడానికి 3 లైనర్ అండర్ పాస్ రాబోతుంది. మొత్తం భూగర్భంలో ఒక అండర్ పాసు, భూమి లెవెల్లో ఒక ట్రాఫిక్ ఫ్లో జరగబోతుంది. దానిపైన 4 లైనర్, ఆ 4 లైనర్ ఫ్లైఓవర్ పైన మరో 2 లైనర్ ఫ్లైఓవర్ రాబోతుంది. అంటే ఎక్కడా లేని విధంగా ఇక్కడ 4 మార్గాల్లో మొత్తం రాకపోకలు సాగబోతున్నాయి. అయితే ఈ మొత్తం రూపురేఖలు దిద్దుకుంటే మాత్రం, ఈ ఫ్లైఓవర్లు వస్తే మాత్రం తాజాగా ఉన్న నరకయాతన, ట్రాఫిక్ నరకయాతన సమస్యలు మొత్తం చెక్ పెట్టినట్లే కాకుండా భవిష్యత్ తరాలకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు, ఇంకా ట్రాఫిక్ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్ తరాలకు కూడా దృష్టిలో ఉంచుకొని ఈ నిర్మాణాలు అయితే జరగడానికి పక్కా ప్లాన్ చేసింది. మొదటి దశలో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ ను అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్ లో రోడ్ నెంబర్ 45 నుంచి కేబీఆర్ పార్క్, యూసుఫ్గూడ వెళ్లే రోడ్ లో వై ఆకారంలో అండర్ పాస్ నిర్మించనున్నారు. అలాగే కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ 36 వైపు వెళ్లే 4 లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. యూసుఫ్గూడ నుంచి రోడ్ నెంబర్ 45 జంక్షన్ వైపు 2 లేన్ల ఫ్లైఓవర్ కట్టనున్నారు. ఇక కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ ముగ్దా జంక్షన్ వద్దకు వస్తే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వైపు 2 లేన్ల అండర్ పాస్, పంజాగుట్ట వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు 3 లేన్ల యూని డైరెక్షనల్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి పంజాగుట్ట వైపు 3 లేన్ల అండర్ పాస్ నిర్మించనున్నారు. ఇక్కడ పంజాగుట్ట నుంచి ఈ ప్రాంతం వైపు వచ్చే కేబీఆర్ ఎంట్రన్స్ ప్రాంతం వైపు వచ్చే లైన్లో 3 లైనర్స్ అండర్ పాస్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 3 లైనర్స్ యూనిట్ డైరెక్షన్లు కూడా ఒకటి నిర్మాణం చేయబోతున్నారు. సో మొత్తం మీద ఇక్కడ ప్రతి నిత్యం కూడా క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఈ ప్రాంతం కేబీఆర్ ఎంట్రన్స్, అదేవిధంగా ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్తుంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఈ ప్రాంతం ప్రతి నిత్యం కూడా ఇక్కడ 2 నుంచి 3 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ సమస్యలు ఎదురవుతుంటాయి. ఇక రెండో దశలో రోడ్ నెంబర్ 45 జంక్షన్, ఫిలిం నగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ ఇలా 4 జంక్షన్లను అభివృద్ధి చేయనుంది. రోడ్ నెంబర్ 45 జంక్షన్, ఫిలిం నగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు 2 లేన్ల అండర్ పాస్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి రోడ్ నెంబర్ 45 వైపు 2 లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. అలాగే ఫిలిం నగర్ జంక్షన్ లో మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ 45 జంక్షన్ వైపు 2 లేన్ల అండర్ పాస్,
ఫిలిం నగర్ జంక్షన్ నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ వైపు 2 లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న జంక్షన్లలో ఫిలిం నగర్ జంక్షన్కి వస్తే ఈ జంక్షన్లో మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ 45 రోడ్ నెంబర్ 45 నుంచి ఈ ఫిలిం నగర్ జంక్షన్ వరకు, ఇక్కడ నుంచి జగన్నాథ్ టెంపుల్ వెళ్ళే మార్గాన్ని వరకు ఇక్కడ 2 లైనర్ అండర్ పాస్లు రాబోతున్నాయి. అదేవిధంగా 2 లైనర్ ఫ్లైఓవర్ రాబోతున్నాయి. ఈ 2 లైనర్ అండర్ పాస్లు 2 లైనర్ ఫ్లైఓవర్లు రావడం వల్ల మొత్తం కూడా ఈ ప్రాంతం నుంచి, అదేవిధంగా మనం ఫిలిం నగర్ వెళ్ళే మార్గం చూస్తే పైకి షేక్పేట, అదేవిధంగా రాయదుర్గం మిగతా ప్రాంతాలకు వెళ్ళడానికి మొత్తం కూడా మార్గం సుగమం కాబోతుంది. మహారాజా అగ్రసేన్ జంక్షన్ లో భాగంగా క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ నుంచి ఫిలిం నగర్ జంక్షన్ వైపు 2 లేన్ల అండర్ పాస్, ఫిలిం నగర్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ 12 వైపు 2 లేన్ల ఫ్లైఓవర్ కట్టనున్నారు. క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ లో భాగంగా కేబీఆర్ పార్క్ వైపు నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ వైపు 2 లేన్ల అండర్ పాస్, మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ 12 వైపు 2 లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. జగన్నాథ ఆలయం జంక్షన్ అంటే ఇక్కడ అగ్రచేని మహారాజా జంక్షన్ అని కూడా అంటారు. ఈ జంక్షన్లో మనం చూసుకుంటే కనుక నా బ్యాక్ సైడ్ బసవతారక హాస్పిటల్ నుంచి ఈ మార్గం వైపు వచ్చే వాహనాలకు 2 లైనర్ ఫ్లైఓవర్, అదేవిధంగా ఇక్కడ 2 లైనర్ అండర్ పాస్ రాబోతుంది. ఇక్కడ నుంచి కూడా ఒక ఫ్లైఓవర్ అండర్ పాస్ రాబోతుంది. ఇక్కడ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కిందికి వెళ్ళే మార్గం మెహదీపట్నం, అదేవిధంగా వెబ్సైట్ చూసుకుంటే లక్కడి కపుల్, పాత సిటీ ఓల్డ్ సిటీ నుంచి న్యూ సిటీకి అంటే హైటెక్ సిటీకి కనెక్టివిటీ పెంచే విధంగా ఇక్కడ 2 లైనర్స్ అండర్ పాస్లు, 2 లైనర్ ఫ్లైఓవర్లు రాబోతున్నాయి. ఈవినింగ్ టైంలో చూసుకుంటే మొత్తం దాదాపు ఈ కేబీఆర్ పార్కు చుట్టూ 5-6 కిలోమీటర్ల పొడవున మొత్తం ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయి ఉంటాయి. ట్రాఫిక్ సిగ్నల్ పడితే కనీసం అర్ధ గంట నుంచి గంట వరకు ఆ గమ్యం, అంటే ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్ తీసుకుంటే మిగతా గమ్యం చేయాలంటే దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ టైం పట్టే అవకాశం ఉంది. సో మొత్తం కనుక ఈ ఏరియాలో ఈ ఫ్లైఓవర్లు అండర్ పాస్లు కేబీఆర్ పార్క్ చుట్టూ అనుకున్న విధంగా 6 జంక్షన్లు 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్లు వస్తే మాత్రం ఆ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ ప్రాంతంలో పూర్తిగా ఈ ట్రాఫిక్ సమస్యలకు నరకయాతన పడుతున్న నగరవాసులకు ఆ సమస్యలు మొత్తం కూడా ఫుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుందని చెప్పొచ్చు. ఇంత భారీ ప్రాజెక్ట్ కోసం భూసేకరణ సైతం ప్రారంభించింది జీహెచ్ఎంసీ. పార్కు చుట్టూ ప్రైవేట్ ఆస్తులే ఎక్కువగా ఉండడంతో ఆస్తుల సేకరణ సవాల్గా మారింది. ఆస్తుల సొంతదారుల నుంచి అలైన్మెంట్ మార్చాలని వినతులు వస్తున్నాయి. కేబీఆర్ చుట్టూ 400 ప్రైవేట్ ఆస్తులను గుర్తించింది. భూసేకరణ విషయమే ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. ఆ సవాల్ను కూడా అధిగమించే ప్రయత్నం చేస్తుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. దాదాపు ఈ ప్రాంతంలో చాలామంది సినిమా యాక్టర్లు, సినిమా హీరోలు, సినిమా నిర్మాతలకు సంబంధించిన ఆస్తులతో పాటు మిగతా సంస్థలకు సంబంధించి బడా సంస్థలకు సంబంధించి దాదాపు 400 ఆస్తులను ఐడెంటిఫై చేశారు. దానికి సంబంధించిన భూసేకరణ కోసం 460 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. సో ఈ మొత్తం కూడా ఈ భూసేకరణ వ్యవహారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొంతమంది పెద్దలు ఈ భూసేకరణ అత్యధిక మోతాదులో భూసేకరణ చేస్తున్నారంటూ జిహెచ్ఎంసీ కమిషనర్కు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ ఫిర్యాదులను కూడా పరిష్కరించి ఇక్కడ ఫ్లైఓవర్లు అండర్ పాస్ నిర్మించడానికి పక్క ప్లాన్ చేస్తుంది. ఈ మంత్ ఆఖరికంతా టెండర్లను కూడా పిలవాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నదైతే పక్కా ప్లాన్. ఆటంకాలు ఎదురవుతున్నా సరే భూసేకరణలో వేగం పెంచింది బల్దియా. భూసేకరణకు 460 కోట్ల రూపాయలు కేటాయించింది జీహెచ్ఎంసీ. జంక్షన్ల అభివృద్ధికి మార్కింగ్ సైతం చూస్తోంది. రోడ్ నెంబర్ 45 కూడల్లో 40 ఆస్తులు, అగ్రసేన్ కూడల్లో 45 ఆస్తులు, ఫిలిం నగర్ కూడల్లో 43 ఆస్తుల సేకరణకు మార్కింగ్ చేసింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర 47 ఆస్తులు, ముగ్దా చౌరస్తాలో 40 ఆస్తులు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద 18 ఆస్తులను సేకరించింది. రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడానికి రేవంత్ సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. అన్ని అడ్డంకులను అధిగమించి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని ఆశిస్తున్నారు హైదరాబాద్ ప్రజలు. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో అనుకున్నట్లుగా ముందనుకున్న ప్రణాళిక కన్నా కూడా సరికొత్త ప్రణాళికతో ఇప్పుడు కేబీఆర్ పార్కు చుట్టూ 6 జంక్షన్లు 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్ల నిర్మాణాన్ని స్టీల్ బ్రిడ్జిలతో నిర్మించాలని కొత్తగా ప్లాన్ టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగానే బడ్జెట్ను కూడా 1200 బడ్జెట్ మొత్తం కూడా కేటాయించిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు అనుకున్న సమయం లోపల కేవలం 2 సంవత్సరాల కాల వ్యవధి లోపల కంప్లీట్ చేయాలన్న టార్గెట్తో ఈ నెలాఖరు లోపల టెండర్లు పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రిన్సిపల్ సెక్రటరీ దానవకిషోర్ దగ్గర నుండి కింది స్థాయి అధికారుల వరకు మొత్తం కూడా జాయింట్ యాక్షన్తో ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద అనుకున్నట్లుగా ఈ కేబీఆర్ పార్కు చుట్టూ మణిహారంలాగా ఈ నిర్మాణాలు జంక్షన్లు ఫ్లైఓవర్లు వస్తే మాత్రం ఎన్నో సంవత్సరాలుగా నగరవాసులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ట్రాఫిక్ నరకయాతన కష్టాలకు చెక్ పెట్టడమే కాకుండా భవిష్యత్ తరాలకు ట్రాఫిక్ సమస్యలు దాదాపుగా
ఎలాంటి సమస్యలు ఫేస్ చేసుకుండా ఉండే విధంగా ఈ నిర్మాణాలన్నీ కూడా కంప్లీట్ అయితే మాత్రం ప్రజలు హ్యాపీ అన్నది స్పష్టం. కెమెరా పర్సన్ టీ శ్రీనివాస్తో లక్ష్మీకాంత్, టీవీ 9 హైదరాబాద్.